హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీ జీఎస్ అకాడమీ. మే 12 అండ్ 13 డైలీ కరెంట్ అఫైర్స్ విత్ జిఎస్ పాయింట్స్. ఎక్కువ ఆర్టికల్స్ లేవు మనకి వార్తల్లో. కంప్లీట్గా మనకి ఈరోజు పేపర్ చూస్తే పిఎం మోడీ ప్రసంగము ప్లస్ విరాట్ కోహ్లీ గురించి ఎక్కువ ఇవ్వడం జరిగింది. సో మోస్ట్లీ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ మనకి నిన్న ఈరోజు కనిపించలేదు. ఒకసారి చూస్తే సో ఫస్ట్ మే 12 డే ఆఫ్ ఇంపార్టెన్స్ ఉన్నది. సో ఇంటర్నేషనల్ నర్సెస్ డే అని చెప్పేసి పిలుస్తాం. సో ఈరోజు మనకి ఫ్లోరెన్స్ నైటింగేల్ బర్త్డే కాబట్టి సో ఈ నర్సెస్ డే అని చెప్పేసి జరుపుకుంటున్నాం. ఒకసారి ఒక టీజీపీఎస్సీ ఎగ్జామ్లో ఈ నర్సెస్ డే యొక్క థీమ్ అడిగారు. సో ఈసారి థీమ్ చూస్తే మీకు అవర్ నర్సెస్ అవర్ ఫ్యూచర్. ఇది లాస్ట్ ఇయర్ కూడా ఉన్నది, బట్ ఇంకొంచెం యాడ్ చేస్తున్నాం ఈసారి. ఏంటి అంటే కేరింగ్ ఫర్ నర్సెస్ స్ట్రెంథనింగ్ ఎకనమీ. నర్సెస్ పట్ల కేర్ తీసుకుంటే మన ఎకనమీ స్ట్రెంథనింగ్ అవుతుందట. ఎట్లా అని చెప్పేసి చూస్తే సో నర్సెస్ చాలా బాగా పనిచేస్తే ఇన్ఫ్యాక్ట్ మన లైఫ్ ఎక్స్పెక్టెన్సీ అనేది పెరిగిపోతుంది. మనం కూడా సో ఉత్పాదకత పనిలో ఉంటామని చెప్పేసి ఆ విధంగా సో నర్సెస్ గురించి కేర్ అవసరం అని చెప్పేసి ఈ థీమ్ నొక్కి చెప్తుంది. సో ఏంటి మీకు కేరింగ్ నర్సెస్ అనేది స్ట్రెంథనింగ్ ఎకనమీ అని చెప్పేసి థీమ్ తీసుకోవడం జరిగింది. వెరీ ఫేమస్ డే అండి. సో ఒకసారి ఫోకస్ చేయండి నాన్ గ్రూప్ 2 వాళ్ళు. సో మే 13 డే ఆఫ్ ఇంపార్టెన్స్ అంతగా మనకి లేదు. సో నెక్స్ట్ చూసినట్లయితే ఎకనమీలో సో మనం మొన్నటి క్లాస్లో ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని చెప్పేసి డిస్కస్ చేసినాం. మనం నోట్స్లో ఉన్నది. నేను దాన్ని పూర్తిగా 165 పేజెస్ ఉందండి డాక్యుమెంట్ అది. సో కంప్లీట్ డాక్యుమెంట్ అది. సో షాంపుల్ డాక్యుమెంట్ కాదు అది. మనము ఒకటి పెండింగ్ పెట్టేసినాం. సో మనం డిస్కస్ చేద్దాం. ఇంకొక డాక్యుమెంట్ మనకి సో ఇచ్చారు, దాని పేరు శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది మీకు ఫుల్గా వచ్చింది. ఇన్ఫ్యాక్ట్ మన పిఐబి న్యూస్లో కూడా ఇవ్వడం జరిగింది. సో శాంపుల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ అని చెప్పేసి పిలుస్తాం. ఇవి రెండింటి మధ్య తేడా ఏంటి అంటే ఈ సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టము అంటే మనకు నమోదు చేయబడ్డ జనన మరణం గురించి మాట్లాడుతుంది. ఈ శాంపుల్ మాత్రం కాదు, నమోదు చేయని వాటిని గురించి కూడా మాట్లాడుతుంది. కాబట్టి దీనికంటే ఇది ఎక్కువ వాల్యూ కలిగిన డాక్యుమెంట్ మనకి. సో మనకి ఎకనామీ లోపల డెమోగ్రఫీ ఉంది కదా, ఆ డెమోగ్రఫీలో ఉన్న చాలా ఇండికేటర్స్కి ఈ ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఒకసారి చూస్తే దీన్ని రిజిస్టర్ జనరల్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి రిలీజ్ చేస్తుంది. ఎవ్రీ ఇయర్ రిలీజ్ చేస్తుంది. మనకు మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్ కింద పనిచేస్తుంది. సో మనకి ఇది పెండింగ్లో ఉంది, నోట్స్లో ఉంది, బట్ మనం ఎక్స్ప్లెయిన్ చేయలేదు. ఆ డాటా సరిపోవట్లేదు ఇంకా. ఎస్ఆర్ఎస్ చిన్న డాక్యుమెంటే మనకి ఒక 14 పేజీలు ఏమో ఉన్నది. ఒకసారి చూసినట్లయితే అందులో ఉన్న అంశాలు ఏంటి, మనం ఒక అంశం డిస్కస్ చేసినామండి, అది ఎంఎంఆర్ అని చెప్పేసి పిలుస్తాం. ఈ ఎంఎంఆర్ విషయం లోపల మీకు ఈ సిఆర్ఎస్ డిస్కస్ చేసినాం ఆల్రెడీ కదా. సో ఈ సిఆర్ఎస్ ఎస్ఆర్ఎస్ రెండు కూడా సేమ్ డాట్ ఇవ్వడం జరిగింది. ఎంఎంఆర్ మీన్స్ మనకి సో ఈ ప్రసూతి మరణాల రేటు అని చెప్పేసి వస్తుంది. ఎంత ఉంది ఇప్పుడు 2021 రిపోర్టు ప్రకారం చూస్తే మనకు 93 అని చెప్పేసి ఉన్నది. రెండు రిపోర్ట్స్ సేమ్ ఉన్నాయి. సో మనకి ఎటువంటి ఇబ్బంది లేదు. ఈ ఎస్ఆర్ఎస్ డాటా వెరీ ఫేమస్ అండి. నేరుగా ప్రశ్న మనకు గ్రూప్ 2 ఎకనామీ లోపల వచ్చింది. సో 2021 ప్రకారం చూసినట్లయితే 93 అని చెప్పేసి పిలుస్తాం. మనం ఎందుకు తగ్గుతుంది అది కొన్ని స్కీమ్స్ మనం చెప్పుకున్నాం ఆల్రెడీ. సో ఇది ఎంఎంఆర్ అని చెప్పేసి పిలుస్తామండి. నెక్స్ట్ ఐఎంఆర్ చూస్తే సో ఐఎంఆర్ చూస్తే మీకు సేమ్ అన్నీ 21 ఇయర్ మనం చెప్తున్నాము. సో ఐఎంఆర్ అంటే మనకి ఇన్ఫాంట్ అని చెప్పేసి వస్తుంది. ఇన్ఫాంట్ మీన్స్ మనకి సో 1 ఇయర్ లోపు మరణించిన వారి సంఖ్య గురించి ఇది మాట్లాడుతుంది. ప్రతి 1000 మంది లైవ్ బర్త్కి ఎంతమంది మరణిస్తున్నారు ఫస్ట్ బర్త్డే లోపు. సో ఇన్ఫాంట్ అని చెప్పేసి పిలుస్తాం. అది 27 నమోదైంది. ఇది గుర్తుపెట్టుకోవాలి, ప్రశ్న వస్తుంది. సో ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ 27 అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ నియోనాటల్ మోర్టాలిటీ రేట్. ఇది వీళ్ళు 1000 మంది మీకు సేమ్ అండి, బట్ 29 డేస్కి మరణించే వారి సంఖ్య గురించి మాట్లాడుతుంది. ప్రతి 1000 మందికి ఎంత అని చెప్పేసి. ఇక్కడ మీకు 19 అని చెప్పేసి ఉందండి. ఇది 19, ఇదేమో 27. సో కన్ఫ్యూజ్ కావద్దు, కరెక్ట్ గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఇంకొకటి అండర్ 5 అని చెప్పేసి పిలుస్తాం. సో అండర్ 5 మోర్టాలిటీ రేట్ అని చెప్పేసి. సో 5 ఇయర్స్ మీకు 5 బర్త్డే లోపు చనిపోయిన వాళ్ళ సంఖ్య గురించి 1000 మందికి ఎంత అని చెప్పేసి చెప్తుంది కదా, అది 31 అని చెప్పేసి ఉన్నది. సో 31 అని చెప్పేసి ఈ 27, 19, 31 ఈ గ్రూప్ 2 ఎకనామీ లోపల నేరుగా ప్రశ్న వస్తుందండి. అయితే మ్యాచింగ్ పర్పస్ కూడా ఇవ్వచ్చు, 4 ఇట్లా వరుసగా ఇచ్చి పడేసి. సో ఎంఎంఆర్ 93 ఉంది.
ఐఎంఆర్ 27 ఉంది, ఎన్ఎంఆర్ 19 ఉన్నది. అండర్ 5 అంటే మనకి 5 ఇయర్స్ లోపు, ఎన్ఎంఆర్ అంటే 29 డేస్ లోపు, 1 మంత్ తీసుకోండి. ఐఎంఆర్ మీన్స్ 1 ఇయర్ అని చెప్పేసి పిలుస్తాం. సో నెక్స్ట్ చూస్తే మనకి టోటల్ ఫెర్టిలిటీ రేటు ఇది 2.0 ఉన్నదండి. 2.1 ఉంటే మనకి సో రిప్లేస్మెంట్ జరుగుతుంది, ఒకరు పోతే మరొకరు వస్తారు. 2.0 అని చెప్పేసి పిలుస్తాం. సో తగ్గుతుందంటే మనకి వృద్ధుల జనాభా పెరిగిపోవచ్చు అని చెప్పేసి చెప్పొచ్చు. సో టీఎఫ్ఆర్ మనకి 2.0 అండి. ఇది అత్యధికంగా చూస్తే మీకు బీహార్లోనట 3.0 అని చెప్పేసి ఉందట. అంటే ప్రతి మహిళ తన యొక్క లైఫ్ టైంలో ముగ్గురిని కంటది బీహార్ అమ్మాయి అయితే గిట. సో ఇండియా చూస్తే 2.0 అని చెప్పేస్తుంది. 2.1 ఉంటే మనకి రిప్లేస్మెంట్ జరుగుతుంది, ఒకరు పోతే ఒకరు వస్తారు. సో ఇది టీఎఫ్ఆర్ మనకి చూస్తే నెక్స్ట్ సెక్స్ రేషియో ఎటు బర్త్ అని చెప్పేసి ఎంత ఉంది అండి ఇది. సో సెక్స్ రేషియో అని చెప్పేసి సో ప్రతి 1000 మంది మగపిల్లలకి ఆడపిల్లలు పుట్టేది 913 ఓన్లీ. సో సెక్స్ రేషియో ఎటు బర్త్ అని చెప్పేసి చూస్తే 913 అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ చూస్తే 69.8 అని చెప్పేసి పిలుస్తాం. అంతకుముందు 70 ఉండే, ఒక 0.2 తగ్గింది. సో 69.8 ఇయర్స్ అని చెప్పేసి పిలుస్తాం భారతదేశం లోపల లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎటు బర్త్ అని చెప్పేసి చూసినట్లయితే. ఇవన్నీ గణాంకాలు నిజంగా గుర్తుపెట్టుకోవాలంటే మన డెమోగ్రఫీ పాఠం లోపల ఇది ఉన్నది కాబట్టి అవసరమే అండి. ఎస్ఆర్ఎస్ రిపోర్ట్ ఉంది కాబట్టి అవసరమే. సో ఇవన్నీ గణాంకాలే. మన ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుందో క్లాయట్లేదు, ఇప్పుడే బైహార్ట్ చేయాలంటే ఒకసారి చూసుకోండి. ఎకనామీలో మన డాటా షీట్ ఒకటి తయారు చేసుకోండి. ఎవరికి వాళ్ళు కోర్సు తీసుకున్న వాళ్ళకి నేనే ఇస్తున్నా. ఇన్ఫ్యాక్ట్ ఏది చాప్టర్ నెంబర్ 1 నుంచి లాస్ట్ వరకు ఎంత డాటా ఉందో మొత్తం డాటానే, పేపర్లన్నీ డాటా ఉంటుంది. అది ఎప్పటికి మనం తరచుగా రివైజ్ చేస్తూ ఉండాలి. అప్పుడే మనకి ఎకనామీ లోపల మంచి మార్కులు వస్తాయి. ఎందుకోసం అంటే డాటా అనేది ఒక 1 వీక్, ఇప్పుడు ఇది బైహార్ట్ చేసిండ్లు చూడక రాసిండ్లు అనుకోండి, ఒక 1 వీక్ వరకు దీన్ని టచ్ చేయలేదు, మీరు 2 వీక్స్ టచ్ చేయలేదు, 3rd వీక్న ఇది అడిగితే మనం కరెక్ట్ ఆన్సర్ చెప్పలేము. ఎవరైనా సరే చెప్పలేరు, ఆస్పిరెంట్ ఫ్యాకల్టీ సంబంధం లేదు. సో ఎవరైనా సరే ఒకసారి కొత్త అంశాన్ని అధ్యయనం చేసినప్పుడు అందులో మొత్తం గణాంకాలే ఉంటే 2 వారాలు అయిపోయాక ఎంత గుర్తుంటుంది అంటే శూన్యం అండి. బట్ ఒక బ్రాడ్ కొన్ని లింకప్ పెట్టుకుంటే, ఏమన్నా కోర్స్ లాంటివి పెట్టుకుంటే అప్పుడు మీకు సో ఈజీగా గుర్తుంటుంది, కొంచెము దగ్గర నెంబర్ గుర్తుంటుంది కనీసం. కాబట్టి ఇట్లా గణాంకాలు వచ్చినప్పుడు మొత్తం ఏదో ఒకటి ట్రై చేయాలి కోడ్ పెట్టుకున్నందుకు, రైట్. అయితే మనము ఇంకా ఈ రిపోర్ట్ ఏమంటుంది అంటే ఈ ఎస్డిజి గోల్స్ ఉంటాయి మనకు. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అని చెప్పేసి ఈ గోల్స్తోని టార్గెట్స్ ఉంటాయి కదా, ఆ టార్గెట్స్ని ఎన్ని అచీవ్మెంట్ అని చెప్పేసి రాష్ట్రాల సంఖ్య కూడా చెప్పడం జరిగింది. సో ఫస్ట్ మనకి ఎంఎంఆర్ చూస్తే ఇది 2030 నాటికి ఎంత తగ్గాలండి? సో 70కి తగ్గాలి, 70 లేదా అంతకంటే ఇంకా తక్కువనే ఉండాలి. సో అటువంటి రాష్ట్రాలు ఇండియా లోపల మొత్తము 8 స్టేట్స్ ఉన్నాయండి. సో 8 అని చెప్పేసి ఆ 8 పేర్లు ఒకసారి చదువుతాను, గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయండి. సో ఫస్ట్ అండి అంటే మనకు ఎంఎంఆర్ విషయం లోపల 70 అని చెప్పేసి ఎన్ని రాష్ట్రాలు అచీవ్మెంట్ అయినాయి అట్లా క్వశ్చన్స్ రావచ్చు. 8 రాష్ట్రాలు, ఆ రాష్ట్రాల పేర్లు తెలంగాణ, ఏపీ అచీవ్మెంట్ అయిందండి. సో ఒకసారి చూద్దాం మనం. కేరళ 20 ఉంది, మనం డిస్కస్ చేసిన మొన్నటి క్లాసులో ఇక్కడ. ఇన్ఫ్యాక్ట్ సెకండ్ ర్యాంక్ మహారాష్ట్ర 38 ఉంది, తెలంగాణ 3rd ప్లేస్ 45, ఏపీ 46 అండి. ఏపీ వచ్చేసి 46 4th ప్లేస్ ఉన్నది. ఇది ఎంఎంఆర్ విషయం లోపల. సో 4th మంచి ప్రతిభ కనబరుస్తుంది ఏపీ కూడా. 5th తమిళనాడు 49, 6th జార్ఖండ్ 51, 7th గుజరాత్ 53, 8th కర్ణాటక 63. ఇవన్నీ 70 కంటే తక్కువ ఉన్నాయి కాబట్టి ఒకసారి ఫోకస్ చేయండి. మీరు మంచిగా గమనిస్తే సౌత్ ఇండియా రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో అవి మంచి ప్రతిభ కనబరుస్తున్నాయి. ఈ 5 స్టేట్స్ మొత్తం 8 ఉన్నాయి కదా, ఈ 8 లోపల 5 సౌత్ ఇండియా స్టేట్సే. తెలంగాణ ఉంది, ఏపీ ఉంది, కేరళ ఉంది, కర్ణాటక ఉంది, తమిళనాడు ఉంది. సో మీకు ఇట్లా అంటే ఇవి 8 రాష్ట్రాలు ఉన్నాయి కదండి. సో ఇందులో ఒక 5 స్టేట్స్ మనకు ఈజీగా అంటే సౌత్ ఇండియా స్టేట్స్ ఎంఎంఆర్ విషయం లోపల మంచి ప్రతిభ కనబరుస్తున్నాయని చెప్పేసి గుర్తుపెట్టుకోవచ్చు. మిగతా 3 రాష్ట్రాలు ఏంటి మీకు? మహారాష్ట్ర, జార్ఖండ్, గుజరాత్. సో అట్లా అంటే ఒక గ్రూప్ వచ్చినప్పుడు దాన్ని సబ్ గ్రూప్స్ చేసుకోవాలి. అట్లా చేసుకుంటే ఏమవుతుంది మీకు, ఓహో 8లో 5 ఇవి ఉన్నాయని చెప్పేసి అట్లా బైహార్ట్ చేయకుండా లాజిక్గా ఆన్సర్ చేయవచ్చండి. సో 8 రాష్ట్రాల పేర్లు కనీసం ఒకసారి చదవాలి.
నెక్స్ట్ ఈ అండర్ 5 MR ఉంది కదా, అది 2030 నాటికి మనం 25 తేవాలి. 25 తెచ్చిన ఇప్పటికే 12 స్టేట్స్ ఉన్నాయండి. 12 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలంటే అంత ఎంఎంఆర్ అంతా ఫేమస్ ఏం కాదు, బట్ ఒకసారి చదివితే మీకు ఒక ఐడియా వస్తుంది. సో మొత్తం 12 అండి. కేరళ, ఢిల్లీ, తమిళనాడు, జమ్మూ కాశ్మీరు, మహారాష్ట్ర, వెస్ట్ బెంగాల్, కర్ణాటక, పంజాబ్, తెలంగాణ, హిమాచల్, ఆంధ్ర అండ్ గుజరాత్. దీంట్లో మళ్ళీ మీకు సౌత్ ఇండియా స్టేట్స్ మంచి ప్రతిభ కనబడుతున్నాయి. నార్త్ ఇండియా కూడా మీకు పంజాబ్ అని చెప్పేసి, జమ్మూ కాశ్మీర్ అని చెప్పేసి, హిమాచల్ అని చెప్పేసి కొన్ని కనిపిస్తున్నాయి. అట్లా మనం ఢిల్లీ అని చెప్పేస్తుంది. అంటే అయితే పూర్తిగా నార్త్ ఉన్నాయి, పూర్తిగా సౌత్ ఉన్నాయి. సో అట్లా మీకు మధ్యలో చూస్తే మీకు కనిపిస్తలేవు, లేదా తూర్పు ఇండియా వైపు కనిపిస్తలేవు. అట్లా ఏం చేయాలి, మనకు 12 అనేది సాధ్యం కాదు ఎవరికి కూడా. ఈ బైహార్డ్ చేసి ముక్కు మీద పెట్టుకొని చెప్పొచ్చు. సో నెక్స్ట్ 3-4 డేస్ వచ్చినాక అడిగితే 12 మనకు చెప్పలేం. బట్ నీకు బ్రాడ్ ఐడియా వచ్చింది ఏంటి అంటే, సౌత్ ఇండియాలో ఉన్నటువంటి స్టేట్స్ అన్నీ ఉన్నాయి, పూర్తిగా నార్త్ అంటే మొత్తం మీది ఉన్నాయి, ఢిల్లీ, ఈ ఇన్ఫ్యాక్ట్ జమ్మూ కాశ్మీర్, హిమాచల్ అని చెప్పేసి ఇవి కనిపిస్తున్నాయి. సో అటు తూర్పు వైపులు ఏం లేవు, ఈ పశ్చిమ వైపు లేవని చెప్పేసి అట్లా చూసుకోవచ్చు మనం. అంటే సమ్ ఐడియా ఒకటి, సో ఐడియా ఉంటే సరిపోతుంది. నెక్స్ట్ అండ్ తర్వాత మనకు సో నియోనటల్ ఇది ఉంది కదా. సో మీకు SDG గోల్ వచ్చేసి 12, సో 12 కంటే తగ్గించాలి మనము. సో ఎన్ని అంటే ఒక 6 స్టేట్స్ అచీవ్మెంట్ అయినాయండి, 6 అయినాయి. సో కేరళ ఉంది, తమిళనాడు ఉంది. కేరళ, తమిళనాడు అన్నిట్లలో ఉన్నాయండి. నెక్స్ట్ ఇంకా మిగతా 4 చూస్తే ఢిల్లీ ఉంది, మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ అండ్ హిమాచల్ అని చెప్పేసి 6 ఉన్నాయి. సో 6 మనం గుర్తుపెట్టుకోవాలంటే కొద్ది వరకు ట్రై చేయండి ఒకసారి, సమ్ ఐడియా తెచ్చుకోండి ఒకసారి. బట్ ఈ ఎంఎంఆర్ది మాత్రం ఆ 8 స్టేట్స్ గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఇది ఏది ఎకనామీ విషయంలో గణాంకాల ఎట్లా గుర్తుపెట్టుకోండి, చిన్న లాజిక్ అండి అంతే. సో నెంబరింగ్ దగ్గర చిన్న కోడ్ పెట్టుకోవాలి. రైట్, మీకు ఇక్కడ 2 రకాల అభ్యర్థులు కనిపిస్తారండి. ఒకటి సరే దగ్గరలో ఎగ్జామ్స్ లేనప్పుడు రిలాక్స్ అయిపోతారు. ఇంకొంతమంది ఏం చేస్తారంటే ఎగ్జామ్ దగ్గర లేదని చెప్పేసి ఈసారి కొట్టాలని చెప్పేసి ఉన్న సమయాన్ని మనం వాడుకుందాం అని చెప్పేసి ప్లాన్తో ఎక్కువ చదువుతూ ఉంటారు. ఇవి 2 రకాలు ఉంటాయి మీకు. సో ఇట్లా మీరు ఏ వైపు ఉండాలని చెప్పేసి డిసైడ్ చేసుకోండి కంపల్సరీ. సో నెక్స్ట్ అండి, ఇట్లా అన్నప్పుడు కోర్సు కొనుక్కోమని చెప్పేసి అర్థం కాదు. అట్లా ఎప్పుడు అన్నిసార్లు అటువైపే నెగిటివ్ పెట్టుకోవద్దు. రైట్, అన్నీ చెప్పేది. సో సమయం వచ్చినప్పుడు ఇంకా ఎక్కువ చదవాలి కొన్నిసార్లు. సో మీ మొత్తం సిలబస్ అయిపోయిందా, ఇట్లా ఫ్యాక్ట్ షీట్ మొత్తం తయారు చేసుకోండి. ఇది మనకు ఇండస్ట్రియల్లో ఎటువంటి గణాంకాలు ఉన్నాయి, అగ్రికల్చర్లో ఏమున్నాయి, సర్వీస్ సెక్టర్లో ఏమున్నాయి, పబ్లిక్ ఫైనాన్స్ లోపల ఏమున్నాయి, ఏ స్కీమ్కి ఎన్ని కోట్లు, అట్లా మీరే షీట్స్ తయారు చేసుకోండి. లేదా పాలిటీ చూస్తే ఒకసారి ముఖ్యమైన ఆర్టికల్స్ హెడ్డింగ్ పెట్టుకొని వివిధ నోట్స్లో ఉన్నటువంటి ఆర్టికల్స్ ఒక దగ్గర రాసుకోండి, అమెండ్మెంట్స్ ఒక దగ్గర రాసుకోండి. టైం ఉన్న కొద్దీ అట్లా మీరు స్పెండ్ చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, సో మీరు మంచి గట్టిగా తయారవుతారు. ఎవరైతే ఫ్రీక్వెంట్లీ రిఫర్ చేస్తారో వాళ్ళకి పట్టు వస్తుంది కంపల్సరీ, అది వెరీ కామన్. అది ఈ సోషియాలజీ మనం కొన్నిసార్లు సైంటిస్ట్ని ఫోకస్ చేయము ఇవి డెఫినేషన్ విషయం లోపల. మీరు ఏం చేస్తారంటే సైంటిస్ట్ అన్నీ ఒకసారి రాసుకోండి, అప్పుడు చూస్తూ ఉండండి. ఒక ప్రశ్న వస్తుంది, బట్ అది ఏ వస్తామని చెప్పలేం. సో సోషియాలజీ సైంటిస్ట్ నిర్వచనాలు అవసరం అంటే సోషియాలజీ లోపల సైంటిస్ట్ ఏం చెప్పాడు అని చెప్పేసి ఆ పాయింట్ చెప్తారు కదా, అందులో బేసిక్ పట్టుకోవాలి. నేను ఫస్ట్ నుంచి ఇదే చెప్పిన ఎవరికైనా సరే. సైంటిస్టు పేరు అంతగా అవసరం లేదు, ఒక క్వశ్చన్ కోసము అంతమంది ఉన్నారండి, మరీ వివస్థంగా ఉన్నారు. సో మనం మర్చిపోయే ఎక్కువ అవకాశాలు ఉంటాయి. సరే ఒకటి మనం సేఫ్ గేమ్ ఆడవచ్చు, ఆ కులం విషయంలో ఎవరు ఎక్కువ ఫేమస్, మతం విషయంలో ఎవరు ఎక్కువ ఫేమస్, అట్లా మనం సేఫ్ గేమ్ ఆడవచ్చు. సో ఏమంటున్నా అంటే ప్రిపరేషన్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఆపద్దు. రైట్, నెక్స్ట్ అండి, ఈ క్రిప్టో కరెన్సీ టూరిజం కోసం అని చెప్పేసి సో ఫస్ట్ టైం ఆమోదించిన కంట్రీ భూటాన్ అండి. ఇది నమస్తే తెలంగాణ పేపర్లో వచ్చిన ఆర్టికల్. అంటే టూరిజం కోసము క్రిప్టో కరెన్సీని ఫస్ట్ టైం ఆమోదిస్తుంది భూటాన్ కంట్రీ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. మొన్న గ్రీన్ క్రిప్టో కరెన్సీ కూడా ఇదే దేశం అండి. గ్రీన్ క్రిప్టో కరెన్సీ అంటే మీకు క్రిప్టో కరెన్సీ క్రియేట్ చేయాలంటే మీకు సో మైనింగ్ చేయాలి. సో ఇన్ఫ్యాక్ట్ ఆ మైనింగ్ని ఎక్కువ విద్యుత్ అవసరం ఉంటుంది. ఆ విద్యుత్ అనేది రెన్యూవబుల్ ఎనర్జీ ఉపయోగించి హైడ్రో పవర్ ఉపయోగించి తయారు చేస్తుంది. కాబట్టి భూటాన్ ఫస్ట్ గ్రీన్ క్రిప్టో కరెన్సీని ఆవిష్కరించింది. మరొకసారి వార్తల్లో వచ్చింది టూరిజం కోసం అని చెప్పేసి క్రిప్టో కరెన్సీని ఓన్లీ కంట్రీ భూటాన్ యాక్సెప్ట్ చేస్తుంది. సో నెక్స్ట్ అండి, ఒక దేశం వార్తల్లో ఉంది ఆఫ్ఘనిస్తాన్ అండి. ఇది
సో మొన్న మే 13 నుంచి అంటే ఇప్పటి నుంచి చెస్ని నిషేధించింది అండి. సో ఎందుకోసం అని చెప్పి చూస్తే షరియత్ లా, ఇన్ఫ్యాక్ట్ ఫేమస్ ఇస్లాం లాగా మనకి. సో అందులో ఏమని చెప్పిస్తుంది అంటే జూదం నిషేధం అని చెప్పిస్తుంది. అది కరెక్టే. ఈ చెస్ అనేది గ్యాంబ్లింగ్ కిందకి వస్తుందట. ఇట్ ఈస్ గ్యాంబ్లింగ్ అంటే వాళ్ళు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారంటే ప్రభుత్వం వచ్చేసి గ్యాంబ్లింగ్ అంటే తెలుగులో జూదం అండి, ఈ చెస్ కూడా దాని కిందకి వస్తుందని చెప్పేసి వాళ్ళు కొత్త అర్థం ఇచ్చేసి దాన్ని బ్యాన్ చేసి పడేసారు. కాబట్టి మనకి వార్తల్లో ఉంది. సో నెక్స్ట్ చూస్తే సో ఆపరేషన్స్ అండి. మనం సింధూర్ అని చెప్పేసి మీకు డిస్కస్ చేసినాం మనం ఆల్రెడీ, వెరీ ఫేమస్ అది. ఈ పహల్గామ్ దాడికి వ్యతిరేకంగా చేపట్టిన ఆపరేషన్ పేరు మనకు ఆపరేషన్ సింధూర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇప్పుడు మరికొన్ని ఆపరేషన్స్ వార్తల్లో ఉన్నాయండి. ఆపరేషన్ కెల్లర్. సో ఈ కెల్లర్ ఏంటి అంటే కాశ్మీర్లో అడవులు అండి ఇవి. ఇక్కడికి కొంతమంది ఉగ్రవాదులు వచ్చినట్టుగా వాళ్ళకి సమాచారం వస్తే ఆపరేషన్ కెల్లర్ని మరొకసారి ఇండియా ప్రారంభించింది. సో ఇది వెరీ ఫేమస్. కాశ్మీర్లో దట్టమైన అడవులు ఉంటాయి, వాటి పేరు కెల్లర్ అని చెప్పేసి పిలుస్తాం. అందులో చేపట్టిన ఆపరేషన్ పేరే ఆపరేషన్ కెల్లర్. సో దక్షిణ కాశ్మీర్ అని చెప్పేసి గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ ఈ ఆపరేషన్ సింధూర్ మనం కదా, ఈ సింధూర్కి వ్యతిరేకంగా పాకిస్తాన్ ఒకటి చేపట్టింది, దాని పేరు బనియన్ ఆల్ మసూర్ అని చెప్పేసి పిలుస్తాం. ఇది పాకిస్తాన్ యొక్క ఆపరేషన్. సో బనియన్ ఆల్ మసూర్, ఇన్ఫ్యాక్ట్ ఇది పాకిస్తాన్ యొక్క ఆపరేషన్. దేనికి? సింధూర్కి వ్యతిరేకంగా. ఇన్ఫ్యాక్ట్ మనకి ఇప్పుడు రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్కి ఒప్పందం వచ్చినాయి కాబట్టి సో ఇన్ఫ్యాక్ట్ ఈ ఆపరేషన్లు కంటిన్యూ కావు. సో మనం ఏం చేస్తున్నామంటే యాజ్ పర్ పిఎం మోడీ అనౌన్స్మెంట్ బట్టి చూస్తే, ప్రభుత్వం బట్టి చూస్తే ఆపరేషన్ సింధూర్ మనకి అయిపోయినట్టుగా తీసుకోవద్దు, ఎప్పుడు కంటిన్యూ అవుతూనే ఉంటుంది. సో ఇక్కడ మీకు ఎగ్జామ్ అనేది పక్కన పెట్టండి, ఒకసారి మీ వ్యూ చెప్పండి, ఒకసారి ఎలా ఉండాలి మన దృక్పథం పాకిస్తాన్ పట్ల. సో మోస్ట్లీ మనం ఏం చేస్తున్నామంటే ఇది ఎవరికి ఉద్దేశం కాదు, ఇది పాలిటిక్స్ కాదండి. మనము దేర్ ఈజ్ ఏ యాక్షన్ ఉంటుంది, తర్వాత రియాక్షన్ ఉంటుంది మనకి. సో ఉగ్రదాడి జరుగుతుంది, అప్పుడు మనం ఒక పేరు పెట్టుకొని మళ్ళీ దాడి చేస్తున్నాం. సో ఇట్లా కాకుండా దీనికి శాశ్వత పరిష్కారం వచ్చే అవకాశం ఉందా? ఉంటే ఎలా వస్తుంది? ఒకసారి మీ ఒపీనియన్ చెప్పండి. ఇప్పుడు మోస్ట్లీ మనం ఏం చేస్తున్నాం, ఉరి ఘటన జరిగింది, సో మనం కూడా అటాక్ చేస్తున్నాం. ఇన్ఫ్యాక్ట్ మొన్న పహల్గామ్ జరిగింది, సింధూర్ అని చెప్పేసి పెట్టేసినాం. అట్లా మనకు సో యాక్షన్కి రియాక్షన్ మాత్రమే ఉంటుంది. మరి శాశ్వతంగా పరిష్కారం ఎప్పుడు వస్తుంది? ఇన్ఫ్యాక్ట్ ఏం చేయవచ్చు, ఏం చేస్తే ఈజీ అవుతుంది? ఒకసారి మీరు మీ కామెంట్ చెప్పండి. రైట్, నెక్స్ట్ అండి. సో బుక్స్. సో ఇది కాల్పుల విరమణ ఒప్పందము అనేది మనకు దేశం దృష్ట్యా వెరీ ఫేమస్, అవసరం మనకి. సో డెవలప్డ్ ఎకనామీ రావాలి అంటే మనకి ఇటువంటి అడ్డంకులు ఉండద్దు. సో దేశానికి ఏం అవసరమో ప్రభుత్వానికి కంటే మనకు ఎక్కువ తెలియదండి. సో మనం ఇక్కడ ఉండి వ్యాఖ్యానం చేయొచ్చు చాలా ఈజీ, యూట్యూబ్ లోపల, లేకుంటే కామెంట్ మన సెల్ పట్టుకొని ఏదో కామెంట్ కొట్టవచ్చు. బట్ ప్రభుత్వానికి తెలుస్తుంది ఏం అవసరము ఏది వద్దు అని చెప్పేసి. మన ఆర్మీకి తెలుస్తుంది ఎప్పుడు విరమణ చేయాలని చెప్పేసి. వాళ్ళకంటే ఎక్కువ మనకి ఏం తెలియదు వాస్తవంగా. దాన్ని మనం సమర్థించాలని, ఎప్పుడు సపోర్ట్ చేయాల్సిందే. ఏ ప్రభుత్వాలు ఉన్నా ఆర్మీని తక్కువ చేసి మాట్లాడద్దు. మనం 71లో మనం విజయం సాధించినాం, 99లో సాధించినాం, 47లో అండ్ 2025లో కూడా. ఇది వారేం కాదు పూర్తిగా మనకు. సో దీన్ని మనం తీసుకోవద్దు వారుగా. అది అంటే సైన్యం ఎప్పుడు తక్కువ చేసి మాట్లాడద్దు. ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి కానీ సో ఆర్మీ మాత్రం మనకు బలంగా ఉంది, ఎప్పుడు అప్పుడు ఎప్పుడు కూడా, ఇన్ ఫ్యూచర్ కూడా. సో నెక్స్ట్ చూస్తే బుక్స్ అండి. ఇండియా ఎట్ 2047 వెరీ ఫేమస్ పుస్తకం ఇది. మన ఎవరు జయశంకర్ గారు దీన్ని రిలీజ్ చేయడం జరిగింది. సో ఇండియా ఎట్ 2047 ఏమంటుందంటే పుస్తకము లీడింగ్ ద గ్లోబల్ ఎకనామీ ఆర్డర్ అని చెప్పేసి. అంటే 2047 కల్లా ప్రపంచ గ్లోబల్ ఎకనామీ లోపల ఇండియా ఫస్ట్ ప్లేస్కి వెళ్తుందట. సో వెరీ ఫేమస్ పుస్తకము, జయశంకర్ రిలీజ్ కాబట్టి పుస్తకం ఎగ్జామ్లో వస్తుంది, మళ్ళీ ఎకనామీ పుస్తకం కాబట్టి. సో రాసింది శ్యామ్ ప్రకాష్ శర్మ అండి, శ్యామ్ ప్రకాష్ శర్మ అని చెప్పేసి. సో మన గ్లోబల్ ఎకనామీలో స్ట్రాంగ్ పవర్ రావాలి అంటే ఇటువంటి ఉగ్రవాదం లాంటివి మనకు డిస్టర్బెన్స్ చేస్తాయి. వాస్తవంగా జీడీపీ లెవెల్ తగ్గిపోతుంది మనం ఇన్ఫ్యాక్ట్ అటువైపు ఎక్కువ ఫోకస్ చేస్తే. సో నెక్స్ట్ చూస్తే స్పోర్ట్స్ అండి. ఈ ఫీఫా ఉమెన్ వరల్డ్ కప్ 2017లో మీకు బ్రెజిల్ హోస్ట్ చేస్తుంది. అదొకటి గుర్తుపెట్టుకోవాలి. ఓన్లీ ఫ్యాక్ట్ క్వశ్చనే. సమ్మిట్ మనము May 5th ఒక సమ్మిట్ డిస్కస్ చేసినామండి. వరల్డ్ బ్యాంక్ ల్యాండ్ కాన్ఫరెన్స్ అని చెప్పేసి నిన్న మనకి ముగిసింది. అది తన థీమ్ మనం డిస్కస్ చేయలేదు. థీమ్ చూస్తే
సెక్యూరింగ్ ల్యాండ్ టెన్యూర్ అండ్ యాక్సెస్ ఫర్ క్లైమేట్ యాక్షన్. క్లైమేట్ యాక్షన్ వల్ల ఎడారీకరణ ఎక్కువ అవుతుంది, సో తగ్గించుకోవాలని చెప్పేసి మన థీమ్ తీసుకోవడం జరిగింది. సో ఇది మన థీమ్ డిస్కస్ చేయలేదు, May 5th కరెంట్ అఫైర్సే. దీన్ని మరొకసారి నేను అప్డేట్ చేయడం జరిగింది. సో నెక్స్ట్ ఏపీ న్యూస్ ఏం లేవండి ఈ 2 days లోపల. తెలంగాణ చూస్తే ఈ బీఎస్సీ అగ్రికల్చర్ కోర్సు మనకి జయశంకర్ విద్యాలయము ఆస్ట్రేలియాలోని వెస్టర్న్ సిడ్నీ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకుంది. మోస్ట్లీ రాకపోవచ్చు, చెప్పలేం మరి. సో ఇది ఈ కరెంట్ అఫైర్స్ 2 రోజులు. అయితే మీరు ఒకసారి పేపర్ గమనిస్తే కనుక విరాట్ కోహ్లీ గురించి ఉంది. మరి అది ఎగ్జామ్ దృష్ట్యా అవసరమా? మొన్న రోహిత్ శర్మ కూడా మీకు టెస్టుల నుంచి తప్పుకున్నాడు. రోహిత్ శర్మ నథింగ్ బట్ వెరీ ఇంపార్టెంట్ ఏం కాదు. వై? బికాస్ మీకు రోహిత్ శర్మ వన్డేలో ఫేమస్, ఈ ఈ వైట్ బాల్లో అంతగా ఏం కాదు, అంటే తన యొక్క స్టాంప్ వేయలేదు. విరాట్ కోహ్లీ అట్లా కాదు. మరి ప్రశ్న వస్తుందంటే అంతా ఏం రాదండి, పేపర్ మొత్తం నింపిల్లు, కానీ మన ఎగ్జామ్ దృష్టి అయితే ఏం అవసరం లేదు. విరాట్ కోహ్లీ లేకుండా టెస్ట్ క్రికెట్ అనేది ఉంటుందా అంటే ఉంటుంది. మనుషులు వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. బట్ ఆయన యొక్క స్టాంప్ ఏదైతే ఉందో అది మనం మర్చిపోలేము. సో థ్యాంక్ యూ లెజెండ్ విరాట్ కోహ్లీ. అండ్ రోహిత్ శర్మ కూడా వైట్ బాల్లో మనకి రెడ్ బాల్లో అంత ఫేమస్ కాకపోయినా సో మంచి కెప్టెన్గా విజయాలు కొన్ని అందించాడు. సో ఈ 2 మనకి ఎగ్జామ్ దృష్టి అవసరం లేదు. మొన్న ఒక కామెంట్ చేశారు, రోహిత్ శర్మ రిటైర్ అయితే మనకి ఎగ్జామ్లో వస్తుందంటే రాదండి. అట్లా ఎందుకు వస్తుంది? రాదు. కోహ్లీ కూడా రిటైర్ అయినప్పటికీ క్వశ్చన్లో రాదు. సో థ్యాంక్ యూ వెరీ మచ్.